గత ఖరీఫ్లో పత్తి వద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాగు విస్తీర్ణాన్ని కొంతలో కొంత తగ్గించారు. పత్తికి బదులు రైతులు మిరప, కంది పంటల సాగు చేపట్టారు. దీంతో పెద్ద మొత్తంలో దిగుబడులు పెరిగి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడు మళ్లీ పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పత్తి సాగును తగ్గించేదెలా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఖరీఫ్ సాగుకు ప్రణాళికలను రచిస్తున్న అధికారులు తొలకరికి ముందే రైతులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్లో పంటల సాగుపై రైతుకు అవగాహన కల్పించేదలా అని తర్జన భర్జన పడుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ గత ఏడాది మిర్చి, కంది విస్తీర్ణం పెరగడం, ధరలు పడిపోయిన నేపథ్యంలో వచ్చే ఏడాది అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది. రైతుల్లో అవగాహన కల్పిస్తే సాగు తగ్గుతుందా, నియంత్రణ విధించాలా అన్న కోణంలోనూ కూడా అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇలాగైతే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని కూడా అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను తయారు చేసింది. 42.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే 3,20,000 హెక్టార్ల అదనంగా పంట సాగు జరగనుంది. రాష్ట్రంలో గత ఏడాది పత్తి సాగు 30% వరకు తగ్గింది. గులాబీ రంగు పురుగు ఆశించే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ ముమ్మరంగా ప్రచారం చేయడంతో రైతులు మిర్చి, కంది వైపు మొగ్గు చూపారు. ఫలితంగా వీటి విస్తీర్ణం పెరిగి ధరలు పడిపోయాయి. పత్తికి క్వింటాలకు 5,000కు పైగా ధరల పెంచడంతో రైతులంతా తెల్ల బంగారం వైపు చూస్తున్నారు. ఫలితంగా సాగు విస్తీర్ణం 6.05 లక్షల హెక్టార్లకు చేరనుందని వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. అంటే ఏకంగా 1,50,000 హెక్టార్ల వరకు హెచ్చుదల ఉంటుంది. ఇందులో గుంటూరులో అత్యధికంగా 50,000 హెక్టార్ల వరకు, కర్నూలులో 35,000 హెక్టార్లు, ప్రకాశంలో 34,000 హెక్టార్లు, కృష్ణాలో 7,000 హెక్టార్లకు పేర్కొనుంది. దీన్ని తగ్గించడం ఎలా అని వ్యవసాయ శాఖ తలపట్టుకుంటోంది. ధరల పతనం కారణంగా మిర్చి సాగుకు రైతులు వెనుకంజ వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది 2.03 లక్షల హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 1.55 లక్షల హెక్టార్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకేసారి 48,000 హెక్టార్లు తగ్గించడం కష్టమే. గుంటూరులో ఏకంగా 15,000 హెక్టార్ల విస్తీర్ణం తగ్గాల్సి ఉండగా ప్రకాశంలో 16,000, కర్నూలులో 3,000, కృష్ణాలో 10,000 వరకు తగ్గితేనే సాధారణ విస్తీర్ణానికి చేరువవుతుంది. జూన్ నుంచి ధరల్లో కొంత కదలిక వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది జరిగితే రైతులు మళ్లీ మిర్చికి మొగ్గు చూపే అవకాశాలుంటాయి. గత ఖరీఫ్లో 14.70 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఈ ఏడాది 16.25 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే 135,000 హెక్టార్లు పెరగనుంది. రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ సాగు ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా గడిచిన ఖరీఫ్లో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విస్తీర్ణం 79,000 హెక్టార్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్లో 4.25 లక్షల హెక్టార్లలో కంది, మినుము, ఇతర పప్పుధాన్యాల పంటలు సాగు చేశారు. ఇందులో కంది విస్తీర్ణమే 3.30 లక్షల హెక్టార్ల వరకు ఉంది. ధరలు పడిపోయిన నేపథ్యంలో ఇది 2.77 లక్షల హెక్టార్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఖరీఫ్కి ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. జూన్ మొదటి వారంలో తొలకరవుతుందని వాతావరణ శాఖ సంకేతాలిస్తోంది. రైతులు ఇప్పటికే విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఏది సాగు చేస్తే లాభదాయకం, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, గిట్టుబాటు ధరలపై వారిలో చైతన్యం తెచ్చేదలా అని వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంబంధం లేకుండా మధురమైన మామిడి రుచిని అందిస్తోంది మామిడి తాండ్ర. అందుకే వేసవిలో మామిడి సీజన్లో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని మామిడి తాండ్ర తయారీలో బిజీగా గడిపేస్తుంటారు రైతులు. మామిడి రుచులకు నిలయమైన కృష్ణా జిల్లా నూజివీడులో తాండ్ర తయారీ జోరుగా సాగుతోంది. స్థానిక రైతులకు మంచి ఆదాయం లభించడంతో పాటు చాలా మంది కూలీలకు ఉపాధి దొరుకుతోంది. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ డివిజన్ మామిడికి ప్రసిద్ధి. 1,60,000 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. మామిడిలో తోతాపురి ప్రధాన రకం. దీనిని కలెక్టర్ అని, చిత్తూరు మామిడి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా జ్యూసీ వెరైటీ. దీంతో ఎక్కువగా తాండ్ర తయారు చేస్తూ ఉంటారు. మండల కేంద్రమైన ఆగిరిపల్లి సమీపంలో తూర్పుగోదావరి నుంచి వచ్చిన కృష్ణ తాండ్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. తాత ముత్తాతల నుండి తాండ్ర తయారీలో అనుభవం ఉండటంతో ఈ రంగంలో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తోతాపురి కాయల నుండి జ్యూస్ తీసి అందులో బెల్లం, చక్కెర కలిపి మంచాలపై చాపలు వేసి వాటిపై 40 రోజుల పాటు రోజు మామిడి జ్యూసును అద్దుతూ ఉంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 100 నుంచి 120 మంది కూలీలు ఈ తాండ్ర పరిశ్రమ వల్ల లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా 3 నెలల పాటు తాండ్ర తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ తాండ్ర 365 రోజుల పాటు నిల్వ ఉంటుందని తాండ్ర కుటీర పరిశ్రమ నిర్వాహకుడు కృష్ణ తెలిపారు. ఈ రైతులు అందరూ కూడా మా తోటకూరకాయలు మీరు ఏదోలాగా సేవ్ చేయాలా, మా తోటకూరకాయలు లాగి తినేది అన్నారండి. అంటే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ తోట మళ్ళీ ఆగిపల్లి మండలం నూజివీడు ఏరియాలోకి వచ్చి మళ్ళీ తాండ్ర కంపెనీ పెట్టి మేము ప్రతి ఒక్క రోజు ఆరోళ్ళకి మగోళ్ళకి 100-120 మందికి ఉపాధి కల్పిస్తున్నామండి. మేము మా ఇదంతా మాకు ఇది చూస్తే మేము ఎంతలాగా ఎన్ని పెట్టుబడి పెట్టినా మాకు వచ్చే లాభాలు మాత్రం ఏం కనపడతలేదండి. ఏంటంటే మేము చేసి వృత్తి ఎండాకాలం ఖాళీగా ఉండి తర్వాత చేయవలసిన వృత్తి ఇది. మాకు అయితే మాత్రం రూపాయి కూడా లాభాలు కనిపిస్తలేదండి. ఎందుకంటే ఏదో చేతనం ఈ 100 మంది కన్నా మనం ఉపాధి కల్పిస్తే ఏదో వాళ్ళ వల్ల మనం మంచి పొందాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. ఎండాకాలం 3 నెలలు ఇక్కడ తాండ్ర తయారీ జోరుగా సాగుతుంది. ఇక్కడ పనిచేస్తున్న కూలీలకు రోజుకు 150 రూపాయల కూలీని చెల్లిస్తున్నారు. తాండ్ర తయారీ పరిశ్రమ ద్వారా తమకు ఉపాధి లభిస్తోందని కూలీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూలి చేసుకుంటా వస్తున్నామండి. ఒక 20 రోజుల మట్టి వస్తున్నాం. మాకు నెల 2 నెలలు పైన ఉంటుందండి. 150 రూపాయలు కూలి ఇస్తారండి. మాకు నాగా లేకుండా పని ఉంటుంది. ఈ వేసవకాలం అన్నాళ్ళు మేము వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం 2 నెలలు గట్టిగా ఉంటుందండి. మాకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆటంకం కలగదు. మాకు ఈ ఉపాధి వలన మా పిల్లలకి మాకు మంచి ఆధారం దొరికిందండి. 40 సంవత్సరాల క్రితం నుంచి కాకినాడ పక్కన సర్పురం గ్రామంలో ఊరు మొత్తం ఒక కాటేజ్ ఇండస్ట్రీ తయారు చేస్తుంటే చూసి 25 సంవత్సరాల క్రితమే నేను నూజివీడులో ఫస్ట్ ఇక్కడ ఎవరు ఈ మామిడితో పోయినట్టు ఇటు తిరిగిన వాళ్ళ టైంలో నేను పోయించాను 2 సంవత్సరాలు. దానికి ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం ఒకటి బాగా ఏర్పడింది. దానివల్ల ఏంటంటే అయిపోయి దానివల్ల నష్టం సజీవడం వచ్చింది. కానీ దాని ప్రభుత్వం వారు మార్కెటింగ్ ప్రాబ్లం తర్వాత దానికి సబ్సిడీ కూడా ఇస్తే ఇప్పుడు ఈ సోలార్ డ్రైవ్ తోటి చేయొచ్చు. అది ఓల్డ్ సిస్టమ్ కాకుండా కొత్త సిస్టమ్ కాకుండా ఓల్డ్ సిస్టంలో కొంచెం దుమ్ము ధూళి ఈ పడే అవకాశం ఉంది. అది లేకుండా ఈ సోలార్ డ్రైవర్ తోటి మరి చేస్తే ఈ మామిడికాయకి మనం ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్ బాగా పదం అయిపోయి మార్కెట్ కాయ ధరలు లేని టైంలో ఇటువంటి కాయల్ని మనం ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకుంటే మామిడి రైతులకి ఎంతో ఉపయోగపడుతున్నది. గతంలో నూజివీడు నియోజకవర్గంలో 5 పరిశ్రమలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క పరిశ్రమనే మిగిలింది. ఈ తాండ్ర తయారీలో కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా ఉండటం వల్ల నడపలేకపోతున్నారు. ప్రభుత్వం తాండ్ర పరిశ్రమలకు చేయూతనిస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని గతంలో తాండ్ర వ్యాపారం చేసిన రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం తోతాపురి మామిడికాయల రేటు 4,000 నుండి 6,000 వరకు ఉంది. తాండ్ర పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తే తోతాపురి కాయలకు మంచి గిరాకీ వచ్చి రైతులు లాభాల బాట పడతారని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో ఆదాయం రైతుకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయినా పుల్లని ద్రాక్ష మాత్రం రైతులకు లాభాల వర్షం కురిపిస్తోంది. చిత్తూరు జిల్లా రైతులు ద్రాక్షను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
2 నెలలుగా కాస్త ధరలు తగ్గినా ఎప్పుడూ నష్టాలు తమ దరి చేరవంటున్నారు రైతులు. ద్రాక్ష సాగుకు వాతావరణం అనుకూలం కావడంతో మంచి దిగుబడితో లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు. చిత్తూరు జిల్లా పడమటి మండలంలో పలమనేరు నుంచి వీకోట వరకు దాదాపుగా 100 మంది రైతులు ద్రాక్ష నమ్ముకుని బతుకుతున్నారు. ఉన్నటువంటి పొలంలో 6 ఎకరానో 1 ఎకరానో ద్రాక్ష వేసుకొని మిగతా పంటలో నష్టం వచ్చినా అంతో ఎంతో లాభం పొందాలని చూస్తున్నారు. అయితే ద్రాక్ష ధర బాగా పడిపోయింది. ప్రత్యామ్నాయ పంటలతో అంతో ఎంతో లాభం చెందొచ్చు అనుకుంటే రైతు ఈ రకంగా ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది? మనతో మాట్లాడడానికి రైతు ఉమాపతి మనతో పాటుగా ఉన్నారు. ఉమాపతి గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పంటల్లో మెజారిటీ హార్టికల్చర్కి అంతో ఎంతో ఒక రైతుకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. రెండవది ఫ్రూట్స్. సో పలమనేరు, వీకోట, రామకుప్పం ఈ 3 మండలాల్లో ద్రాక్షకి బాగా పండడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము, నేల కూడా సారవంతమైనటువంటి నేల. సో ఈ మధ్యకాలంలో రైతులందరూ కూడా ఇదే పంట వైపు వెళ్తున్నారు. ఎక్కువ మంది 1 ఎకరానో 6 ఎకరానో ద్రాక్ష వేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ద్రాక్ష పంట వేసుకుంటున్నటువంటి మీరు చాలా కాలంగా ఇంత పెద్ద తోట వేసుకుంటున్నారు. ఎలా ఉంది? దీని దిగుబడి ఎలా ఉంది? దీంట్లో ఆదాయం ఎలా ఉంది? దీంట్లో మీరేమన్నా ఆదాయాన్ని పొందగలిగారా? నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ద్రాక్ష సాగు చేస్తూ ఉన్నాం. మేము మామూలుగా అయితే 5-6 సంవత్సరాలకు ఒకసారి ధరలు బాగా పడిపోవడము ఇది మాకు అనుభవమే. ఇది వేరే పంటలతో పోలిస్తే, ఉద్యాన పంటలతో పోలిస్తే దీనికైతే మనకు నీళ్లు చాలా తక్కువ అవసరమవుతుంది. కాబట్టి కూరగాయలు మనం 1 ఎకరాలో సాగు చేసేది దాదాపు 2-3 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మేము ద్రాక్ష సాగు వైపు మొగ్గు చూపించామండి. ఎకరాకి దాదాపు 1.5 నుంచి 2 లక్షలు నికరంగా ఆదాయం వస్తూ ఉన్నది ఇంతవరకు. పోయిన సంవత్సరం అయితే ఎకరాకి 4 లక్షల దాకా కూడా ఆదాయం వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరము ఈ మామిడి ముందుగా రావడము, సీడ్లెస్ ద్రాక్ష లేట్ హార్వెస్ట్ చేయడము, ఇవన్నిటిపైన డిపెండ్ అయ్యి మాకేమంటే 10 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడు మన ద్రాక్ష. దాంతో ఏం చేస్తున్నామంటే 1 కేజీ నుంచి చిల్లరగా అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. బండ్ల పైన వేసుకుని పోయి టౌన్లో అమ్మే పరిస్థితి కూడా ఇప్పుడు ఉండదండి ఈ సంవత్సరం. ఎంత ఉంది మీ దగ్గర? అంటే లాట్గా కొనుక్కెళ్ళే వాళ్ళు ఎంత, క్వింటాల్కి ఎంత తీసుకెళ్తున్నారు? లాట్గా కొనుక్కునే వాళ్ళు అయితే 14 రూపాయలు 15 రూపాయలు కొంటా ఉన్నారు. చిల్లరగా అయితే మేము 20-25 రూపాయలండి మేమే చిల్లరగా బయట అమ్ముకుంటా ఉన్నాం. మామూలుగా అయితే ఇప్పుడు మామిడి లేకపోతే టమోటా లేకపోతే ఇంకేదైనా కూరగాయలు పండిస్తే వచ్చే ఇబ్బందులు దీంట్లో ఏమైనా వస్తున్నాయి? అట్లాంటి ఇబ్బందులు లేవు? అట్లా ఇబ్బందులు ఏమి లేవండి. ఇదైతే సంవత్సరానికి ఒకసారి నికరంగా పంట దిగుబడి నికరంగా వస్తుంది, ఆదాయం కూడా నికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేము ద్రాక్ష దాదాపు మాకు 5 ఎకరాల ద్రాక్ష ఉందండి. ఈ 5 ఎకరాలు 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తామంటే అంతో ఇంత ఆదాయంలో ఉన్నాం కాబట్టి మేము 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నాము. ఎంత ఖర్చు అవుతుంది 1 ఎకరా పంట సాగు చేస్తే? ఎంతమంది కూలీలు అవసరం అవుతారు? ఎంతమంది దీంట్లో పనిచేయాల్సి వస్తుంది వాస్తవానికి? మొదటి సంవత్సరం అయితే దాదాపు 3 నుంచి 3.5 లక్షల రూపాయల దాకా మనకు ఖర్చు అవుతుందండి. ఏమంటే మొక్క నాటిన తర్వాత 1.5 సంవత్సరం పంట దిగుబడి వస్తుంది. ఈ 1.5 సంవత్సరం మనం మొక్క పెంచేదానికి కానీ కూలీలకి ఎరువులు మందులు వీటికంతా ఖర్చు వస్తుంది. మొదటి సంవత్సరం అయితే 3.5 లక్షల దాకా వస్తుంది. తర్వాత ఏమో సంవత్సరానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష దాకా ఖర్చు వస్తుంది ఎకరానికి. ఆదాయం అయితే 2 నుంచి 4 లక్షల దాకా వచ్చేది ఆదాయం ఇంతవరకు అయితే. ఈ సంవత్సరం మాత్రం రేట్లు మన సీడ్లెస్ ద్రాక్ష లేట్గా హార్వెస్ట్ కావడము, మామిడి ముందుగా దిగుబడి రావడం, ఇవన్నీ పైన ఆధారపడి మాకు రేటు ఈ సంవత్సరం లేకుండా పోయింది. ఉద్యాన పంటలు, పండ్లు, హార్టికల్చర్ ఇట్లా మీరు రకరకాల మీకున్నటువంటి 6-7 ఎకరాల్లో 4-5 రకాలు పండించుకుంటున్నారు. మీరు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు రైతులకు? నేను అందరి రైతులకి ఒకటే చెప్పేది ఏమంటే మనకున్న 4 ఎకరాల పొలంలో కనీసం మనకు ఉద్యాన పంటలకు దాదాపు 20 నుంచి 30 రకాలు కూరగాయలు ఉన్నాయండి. అందుకేమంటే నేను అనేది ఒక అర్ధ ఎకరం కానీ 1 ఎకరం కానీ అన్ని రకరకాలైన ఒక 5-6 రకాల పంటలు కన్నా చేసుకుంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వచ్చింది. దిగుబడులు ఏకకాలంగా కాకుండా కొంచెం ప్రతి నెల మనకు దిగుబడి వస్తుంది, ప్రతి నెల మనకు ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి 4-5 రకాల పంటలు చేసేదే మంచిది. టొమాటో రైతులాగా మొత్తం 10 ఎకరాలు టొమాటో, మొత్తం 10 ఎకరాలు ద్రాక్ష, 10 ఎకరాలు పూలు వేసేస్తే ఒకసారిగా పూర్తిగా కొనే పరిస్థితి ఉండదు. అప్పుడు మనం అప్పుల్లో చిక్కుకొని పోయి ఇబ్బందులు పడి ప్రాణాల మీదకి తెచ్చుకునేది కాకుండా కుటుంబాలు కూడా నష్టాలు పోయే అవకాశం ఉంది. సో చూస్తున్నాం ద్రాక్ష రైతు సూచన
ఉన్నటువంటి పొలంలో అంతో ఎంతో ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటూ ఆదాయ మార్గాలు చూడాలి తప్ప ఉన్నటువంటి పొలం అంతా ఒకటే పంటలేసి నష్టాలు చూడాల్సి వచ్చినప్పుడు దిగాలు పడితే ప్రయోజనం లేదని చెప్పి కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉన్నటువంటి 7 ఎకరాల పొలంలో పూలు, పండ్లు, కూరగాయలు ఇలా విభిన్నమైనటువంటి రీతిలో పంటలు సాగు చేస్తుండడంతో ఈ 2 నెలలుగా ద్రాక్షలో కొంత నష్టం చేకూరినా ఏ రకమైనటువంటి ఇబ్బంది తన ఆదాయానికి కలగలేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దళారులు, వ్యాపారుల మోసాలకు ఆమ్చూర్ రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో నిండా మునుగుతున్నారు. ధరలో భారీగా కోత విధిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని, చేసిన అప్పులు తీరని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆమ్చూర్ రైతులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆమ్చూర్ అమ్మకాలకు పెట్టింది పేరు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఆమ్చూర్ అమ్మకాలు జరుపుతుంటారు రైతులు. అయితే ఈసారి ఆమ్చూరు రైతులకు సరైన మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది క్వింటాలకు 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు పలికిన ఆమ్చూరు ధర ఈసారి 11,000 నుంచి 12,000 రూపాయలకు పడిపోవడంతో మామిడి టంకర రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు జిల్లా నుంచే కాకుండా మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి రైతులు టంకరను అమ్మేందుకు తీసుకొస్తున్నారు. వ్యాపారులు ఆమ్చూర్ను ప్రధానంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పాటు ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. 1 టన్ను మామిడికాయలను తోలు తీసి కోసి ఎండబెడితే సుమారు క్వింటాలు ఆమ్చూర్ వస్తుంది. గత ఏడాది ఆమ్చూరు ధర క్వింటాలకు గరిష్టంగా 28,000 నుంచి 30,000 రూపాయల వరకు పలికింది. కానీ ఈసారి 13,000కు మించడం లేదు. ఒక్కరోజు కనిష్టంగా 6,000 రూపాయలు కూడా పలకడం లేదు. గత వారం రోజుల నుంచి జరిగిన క్రయ విక్రయాలు పరిశీలిస్తే కనిష్టంగా క్వింటాలకు 5,400 రూపాయలు మాత్రమే పలికిందంటున్నారు రైతులు. మేము ఒక్కొక్క చెట్టు ధర 20,000-25,000 పెట్టుకున్నాము. చెట్లకు పైసలు ఇచ్చేసినాం. మాకు కాయలు రాలిపోయినాయి. పోయినసారి కన్నా ఈసారి లాసే ఉన్నది. మరి గవర్నమెంట్ మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాము. మరి గవర్నమెంట్ ఏమి చేస్తుందో ఏం సంగతి మాకైతే తెలియదు అంత పెద్దగా. ఆమ్చూరు రైతులకు నష్టం ఉన్నది చాలా. అందుకనే కొద్దిగా ఈసారి శ్రద్ధ తీసుకొని దీని మీద మమ్మల్ని ఆదుకోగలరని తెలియజేస్తున్నాం. ఆమ్చూరు కొద్దిగా నల్ల రంగులో ఉందంటే అంతే సంగతులు. క్వింటాకు 4,000 నుంచి 7,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారు. ఆమ్చూరు తయారీకి రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. తమకున్న మామిడి చెట్టుతో పాటు గ్రామాల్లో ఉన్న మరికొన్ని చెట్లను కౌలుకు తీసుకుంటారు. ఇలా కౌలుకు తీసుకున్న చెట్ల యజమానులకు చెల్లించే కౌలు మొత్తం, కాయలు తెంపి ఆమ్చూరుగా మార్చే ప్రక్రియకయ్యే కూలీల ఖర్చు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపితే క్వింటాలకు 20,000 వరకు వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. గత 5-10 సంవత్సరాల నుంచి దందా పడుతుంటాము. ఈసారి వర్షాలు సరిగా లేక మేము పూతల మీద బేరం చేసినాం. పిందెలన్నీ రాలిపోయినాయి. పిందెలన్నీ రాలిపోయినాయి. చెట్లకు పైసే అడ్వాన్స్ ఇచ్చేసినాం పైసలు. ఇప్పుడు తీసుకొస్తే మాకు కాయలు వెళ్ళలేవు. ఇక మార్కెట్కి తెస్తే కూడా ధర కూడా అందుబాటు పోయినసారి లేక లేదు. పోయినసారి గిట్టుబాటు ధర లేకుండే ఈసారన్నా గిట్టుబాటు ధర, ఈ మద్దతు ధర కల్పించారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెట్టుకు 10,000 చెల్లించాలి. ఒక చెట్టుకు కనీసం క్వింటా ఆమ్చూరు కూడా రావడం లేదు. చెట్టుకే 10,000 చెల్లిస్తే కూలీలకు, మార్కెట్కు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చు తడిసి మోపేడవుతోంది. క్వింటా ఆమ్చూరుకు మాత్రం కేవలం 6,000 నుంచి 7,000 వరకు ధర పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆమ్చూరు తెలుపు రంగులో ఉంటేనే మంచి ధర ఇస్తున్నారు. అకాల వర్షానికి లేదా చెట్టుకు కాయ సరిగ్గా కాయకుండా నలుపు రంగులో ఉంటే ధర మరింత తక్కువ లభిస్తోందంటున్నారు రైతులు. మరోవైపు ఆమ్చూరు కొనుగోలు చేసేందుకు మార్కెట్లో 3-4 రోజులు పడుతోంది. దీంతో రైతుకు మరింత భారమైపోతోంది. మొత్తం నష్టమైనాం. ఒక చెట్టు 20,000 ఉంటే ఒక కాయ కూడా లేదు, మొత్తం రాలిపోయింది. మొత్తం వీడికి వచ్చినాము 3 దినాల పొద్దు 5 అవుతున్నది, బీట అయితే లేదు. ఇక మేము చేయాలి, మా పరిస్థితి ఎట్లున్నది. పోయినసారి నష్టమైనాం, ఇప్పుడు కూడా నష్టమవుతున్నాం. మాకు గవర్నమెంట్ ఇవ్వాలి,
మొత్తం ధర పెంచాలి. క్వింటా ఆమ్చూర్ 30,000 రూపాయలకు పైగా పలికితే తమకు గిట్టుబాటు అవుతుందని ప్రభుత్వం చొరవ చూపి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. కాయ కష్టం చేసి వేలకు వేలు వెచ్చించి ఆమ్చూర్ను నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తే తమకు ఎలాంటి గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ నేతలు పట్టించుకొని తమకు గిట్టుబాటు ధర కల్పిస్తే తమ బతుకులు బాగుంటాయని రైతులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ.